గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. లెక్చర్లో మనం బ్యాలెన్స్ షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్ మీకు బేసిక్ అకౌంటెన్సీలో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో మీకు పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ వచ్చి బ్యాలెన్స్ షీట్లో ప్లేస్ అవుతాయి. తర్వాత నామినల్ అకౌంట్స్ వచ్చి మీకు ఇన్కమ్ స్టేట్మెంట్లో ప్లేస్ అవుతాయి. ఇన్కమ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో సబ్డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. వన్ ఈజ్ ట్రేడింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అయితే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మెయిన్గా రెవెన్యూస్ ఉంటాయి. రెవెన్యూస్ all incomes and expenses of the business will be recorded to know the net result. It may be a profit or it may be a loss. But దీంట్లో రెండు పార్ట్స్లో ఒకటి ట్రేడింగ్ అకౌంట్, రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ వల్ల ఏంటంటే వైల్ స్టార్టింగ్ ఎ బిజినెస్ ఆల్ ది ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది బిజినెసెస్ విల్ మేక్ ఎన్ ఎస్టిమేషన్. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల హౌ మచ్ margin I will get and how much administrative expenses I have to meet and what will be the surplus after meeting all these expenses అనేది ప్రతి ఒక్కరు ఎస్టిమేషన్ వేసుకోకుండా దిగరు. ఎందుకంటే ఇక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏదో ఉత్సాహంతో ఉన్నంత మాత్రాన వ్యాపారం స్టార్ట్ చేస్తే, ఒక ఐడియా లేకుండా వ్యాపారం స్టార్ట్ చేస్తే వ్యాపారంలో లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, పరువు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే రిలీజ్ చేస్తారు. కాబట్టి ఏంటంటే మరి మీ ఎస్టిమేషన్ సపోజ్ 40% గ్రాస్ మార్జిన్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 35% అనుకుంటే మీకు ఎంత ఉండాలి? గ్రాస్ మార్జిన్ 40% ఉన్నప్పుడు 40%లో 35% మీరు తీసేసినట్టయితే ఒక 5% మీకు నెట్గా ప్రాఫిట్గా మిగులుతారు. కానీ ఈ గ్రాస్ ప్రాఫిట్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, చాలా అనలైజేషన్ చేయాలి. ఎందుకంటే మీరు అనుకున్న 40% రాలేదనుకోండి, సపోజ్ ఇఫ్ యూ గెట్ 35% ఓన్లీ, 35% గ్రాస్ మార్జిన్ వస్తే 35% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ వస్తే ద రిజల్ట్ విల్ బి 0 ఆర్ ఇట్ మే బి -1. అప్పుడు మీరు ఎక్కడి నుంచి, మీ శ్రమ ఎక్కడి నుంచి, ఫలితం ఎక్కడి నుంచి పొందుతారు? మీరు పెట్టిన పెట్టుబడి రిస్క్ ఎవరు బేర్ చేసినట్టు, ఇవన్నీ ఒక హాస్యాస్పదంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ అకౌంటెంట్ టు అప్గ్రేడ్ హిమ్సెల్ఫ్. అతను పెరగడానికి ట్రేడింగ్ అకౌంట్ అనేది చాలా అవసరం. హీ ఈజ్ ద పర్సన్ టు explain about the defaults committed while trading the business and why the reasons for not reaching the estimated margin of the profit. ఇవన్నీ చెప్పగలిగిన శక్తివంతుడు ఓన్లీ అకౌంటెంట్ మాత్రమే. ఈ అకౌంటెంట్ అంటే చాలా గొప్పవాడు. బిజినెస్లో అతను లేకుండా బిజినెస్ ఉండదు. కానీ ఇవాళ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంది? అకౌంటెంట్స్ అందరూ డాటా ఆపరేటర్స్ కానీ మిగిలిపోయిన పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే కేవలం మన ఒక బేసిక్ అకౌంటెన్సీ మీద పట్టు సాధించకపోవటం. బేసిక్ అకౌంటెన్సీలో ఏముందండి? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఇవే కదా. ఎవరు చదువుకున్నా ఇదే చదువు కదా, వేరే కొత్తగా చదివే ఉంటుంది. మరి దీని మీద మనం పట్టు సాధించలేని పరిస్థితుల్లో మీరు డాటా ఆపరేటర్స్ కానీ ఎన్నిక కాబడుతున్నారు, డాటా ఆపరేటర్స్ కానీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వాడు ఏదో దయ తెలిసి 1000 రూపాయల జీతం సంవత్సరానికి పెంచినా దానివల్ల జరిగేది ఏం లేదు. పొజిషన్లో చేంజ్ కావాలి తప్ప మీకు జీతంలో చేంజ్ అవ్వటం వల్ల మీ ఎదుగుదల ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. కాబట్టి ఏంటంటే క్షుణ్ణంగా దీన్ని అబ్జర్వ్ చేయండి. అట్లనే నోట్స్ చదవండి. ఎందుకంటే పీడిఎఫ్ నోట్స్ ఆల్రెడీ నేను నా యాప్లో పెట్టాను. యాప్లో పీడిఎఫ్లో నోట్స్ ఉంది, చదవండి క్షుణ్ణంగా. 1-2 సార్లు చదవండి. దాని రిలేటెడ్ వీడియోస్ని అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు చెప్తున్న వీడియోస్ అబ్జర్వ్ చేయండి. రేపు 4th నాడు మీ ఎలిజిబిలిటీ టెస్ట్లో మీరు పాస్ కండి, మీరు పాస్ అవుట్ అవ్వండి ఫ్రీగా నాతోటి. నేను ఇప్పుడు చెప్పిన అన్ని విషయాలు మీకు తారసపడేటట్టుగా చెప్తాను. ఇంతకంటే మంచి ఛాన్స్ మీకు రాదని నేను చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను. ఇట్ ఈస్ ద గోల్డెన్ ఛాన్స్ ఫర్ యూ. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకైనా,
ఆల్రెడీ నిరుద్యోగులకైనా కూడా ఇది చక్కటి అవకాశంగా నేను చెప్పగలుగుతాను. సో కమింగ్ టు ది పాయింట్, ట్రేడింగ్ అకౌంట్లో కూడా మీకు దేర్ ఆర్ 4 గ్రూప్స్. వన్ ఈస్ పర్చేస్, అదర్ వన్ ఈస్ సేల్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. 4 గ్రూపులు ఉంటాయండి దీంట్లో. పర్చేజ్ అనే గ్రూప్కి అర్థం, విశేషమైన అర్థం రాసుకొచ్చాను దీంట్లో నేను. వాట్ ఈస్, హౌ డు అండర్స్టాండ్ ది వర్డ్ పర్చేజ్? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చదువుకునే రోజుల్లో కూడా పర్చేజ్ ఆఫ్ మిషనరీ, పర్చేజ్ ఆఫ్ గూడ్స్, పర్చేజ్ ఆఫ్ స్టేషనరీ, పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్, ఇవన్నీ కొన్నాం. ఇవన్నీ పర్చేజ్ అనే పదాన్ని వాడే మనం. కానీ పర్చేజ్ ఆఫ్ గూడ్స్కి మాత్రమే పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అనే అకౌంట్ని ఓపెన్ చేసాం. మిషనరీకి పర్చేజ్ ఆఫ్ మిషనరీ అనే అకౌంట్ ఓపెన్ చేయలేదు, లెడ్జర్ ఓన్లీ మిషనరీ అని ఓపెన్ చేసాం. కంప్యూటర్ అనే ఓపెన్ చేసాం, స్టేషనరీ అని ఓపెన్ చేసాం. పర్చేజ్ అనే పదం ఓన్లీ ఫర్ గూడ్స్ని మనకు రాసుకున్నాం. దానికి కారణం ఏంటంటే పర్చేజ్ విచ్ ఈజ్ మెంట్ ఫర్ సేల్. ఇక్కడ అర్థం ఏంటంటే విశేషమైన అర్థాన్ని చెప్పాను నేను. 3 రకాల అర్థాలు దీంట్లో చెప్పాను. ఈ 3 రకాల అర్థాలు మిమ్మల్ని ఒక మంచి ఆలోచన పరుడుగా తీర్తాయి. దాంట్లో ఏంటంటే పర్చేజ్ మీన్స్ ఇక్కడ చూడండి, పర్చేజ్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్వైర్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్. మనం పొందింది ఎందుకంటే అమ్ముకోవడం కోసమే. అంటే మనం కొన్నది అమ్ముకోవడం కోసమే. అమ్మిన వస్తువు ఎప్పుడు కొన్నదయ్యి ఉండాలి, దానికోసమే కొని ఉండాలి. దాన్నే పర్చేజ్ అనే పదాన్ని పిలవండి. తర్వాత 2 ఆర్ ఫర్ కన్జంప్షన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్లో రా మెటీరియల్ విల్ బి పర్చేజ్డ్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ with the skilled service from the engineers or the scientists, we will prepare an item and which is for sale. అది కూడా ఐటమ్ తయారు చేసి అమ్ముతాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి, రెండోది పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఆల్సో ఈజ్ ఏ పర్చేజ్ ఆర్ ఫర్ కన్జంప్షన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. దిస్ ఈజ్ నాట్ ఫర్ సేల్. అక్కడేంటి, ఐటమ్స్ కొన్నాం అమ్మేసాం. కానీ ఇక్కడ ఐటమ్స్ కొన్నాం, ఐటమ్ ఏంటి, రా మెటీరియల్. ఇట్ ఈస్ నాట్ ఫర్ సేల్, ఇట్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్జంప్షన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అర్థమైంది కదా? మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపయోగించుకోవడం కోసమే కన్నాం తప్ప తిరిగి అమ్మడం కోసం కాదు. తిరిగి అమ్మితే మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్ అయిపోతుంది. తర్వాత ఫైనల్గా ఆరోగ్య ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్స్. ఇక్కడ చూడండి, మొదటి ట్రేడింగ్లో పర్చేజ్ చేసింది అమ్మాం. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్లో పర్చేజ్ చేసిన రా మెటీరియల్ని ఆధారం చేసుకుని ఒక ప్రొడక్ట్ని తయారు చేసి దాన్ని అమ్మాము. కాబట్టి 2 చోట్ల సేల్ కనిపించింది. 3వ చోట్ల ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్స్. మనం కాంట్రాక్ట్ చేసినప్పుడు ఒక బిల్డింగ్ చేస్తున్నాం అనుకోండి, సిమెంట్ విల్ బి పర్చేజ్డ్, శాండ్ విల్ బి పర్చేజ్డ్, బ్రిక్స్ విల్ బి పర్చేజ్డ్, లిఫ్ట్ ఫర్ ఎరెక్షన్ విల్ బి పర్చేజ్డ్, సో మెనీ ఐటమ్స్ విల్ బి పర్చేజ్డ్. బట్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ సేల్, దే ఆర్ ఫర్ ది కన్జంప్షన్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్. ఏదైతే మనం పని ఒప్పుకున్నామో దాంట్లో వినియోగించుకోవడం కోసం కొన్నాం. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కాబట్టి ఏంటంటే దీన్ని కూడా పర్చేజ్ అని అనాలి. మీరు మళ్ళీ సిమెంట్ కొంటే ఆ సిమెంటు మనం ఫిక్స్డ్ అసెట్ కాదు, ఇంకోటి కాదు. దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఐటమ్ అండర్ పర్చేజ్. సో పర్చేజ్ అనే దానికి మీనింగ్ పూర్తి నిడువులో మీకు తెలుసుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ వెరీ ఈజీ టు ప్రిపేర్ ఏ ట్రేడింగ్ అకౌంట్. పర్చేజ్ రిటర్న్స్ ఆర్ రిటర్న్స్ అవుట్వర్డ్ షుడ్ బి గ్రూప్డ్ అండర్ దీస్ టు అరైవ్ నెట్ పర్చేజెస్. దీంట్లో మళ్ళీ పర్చేజ్, ఇప్పుడు తెచ్చిన సరుకుల్లో నాసిరకంగా ఉన్నా, మనం అనుకున్న బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్ పంపించినా, లేకపోతే ట్రాన్స్పోర్ట్లో ఏమైనా ఖరాబ్ అయినా కూడా వీ విల్ రిటర్న్ ది గూడ్స్ టు ది సెల్లర్. అవి కూడా పర్చేజ్ రిటర్న్స్ ఆర్ రిటర్న్స్ అవుట్వర్డ్స్ ఆర్ టు బి గ్రూప్డ్ అండర్ పర్చేజ్. ఎందుకు అంటే టు నో ది నెట్ వాల్యూమ్ ఆఫ్ పర్చేజ్. 1000 యూనిట్లు కొన్నాము, 100 యూనిట్లు రిటర్న్ చేసామంటే వాట్ ఈస్ ద నెట్ పర్చేజ్? 900 యూనిట్స్ మాత్రమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే పర్చేజ్ రిటర్న్స్ అనేది అది ఎక్స్పెండిచర్ కాదు, ఇన్కము కాదు. ఇదే ఐటమ్ను మనం అక్కడ వాడాము. ఎందుకంటే క్యాపిటల్ గ్రూప్లో మాట్లాడుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గ్రూప్లో పెట్టుకున్నాం, విత్డ్రాల్స్ కూడా క్యాపిటల్ గ్రూప్లో పెట్టుకున్నాం. ఎందుకంటే టు నో ది నెట్ వాల్యూమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అట్ ద డేట్, ఆన్ ద డేట్. ఇది కూడా సేమ్ అంతే. సో ఐటమ్ వైజ్ పర్చేజ్ అకౌంట్స్ should be created as subgroups for the clarity
అంటే మనం 4 రకాల ఐటమ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు సపోజ్ మనం ట్రేడింగ్ అకౌంట్లో సిమెంట్ కొంటున్నాము, ఐరన్ కొంటున్నాము, శాండ్ కొంటున్నాము, తర్వాత సాబాద్ బండ్లు కొంటున్నాము, ఏదేదో కొంటున్నాం, రోప్స్ కొంటున్నాం. ఇవన్నీ ఏంటంటే ఐటమ్ వైజ్ పర్చేజ్ ఆఫ్ సిమెంట్, పర్చేజ్ ఆఫ్ బ్రిక్, పర్చేజ్ ఆఫ్ రోప్స్. ఏది కొంటే దాని పేర్లు పెట్టుకున్నట్టయితే క్లారిటీ ఉంటుంది. పర్చేజ్ అనే పదం ఒకటి చోట వాడడం వల్ల వాట్ వాజ్ పర్చేజర్ అనేది మీకు క్లారిటీ రాదు. అగైన్ యూ హ్యావ్ టు గో త్రూ ది ఇన్వాయిసెస్ టు సెగ్రిగేట్ ది ఐటమ్. సో అందుకని ఏంటంటే పర్చేజ్ ఆఫ్ సిమెంట్, పర్చేజ్ ఆఫ్ బ్రిక్, పర్చేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ క్లారిటీ ఉంటుంది. సో డోంట్ ఎవర్ ట్రై టు పుట్ పర్చేజ్ ఆఫ్ అసెట్స్ అండర్ దీస్ యాజ్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ సేల్ టు ఎర్న్ రెవెన్యూ. ఎందుకంటే అసెట్ అంటే కంప్యూటర్ కానీ, ఫర్నిచర్ కానీ, లిఫ్ట్ ఫర్ ఎరెక్షన్ కానీ, ఇవన్నీ కూడా లిఫ్ట్ ఫర్ దిస్ టు క్యారీ మెటీరియల్స్ కానీ ఫిక్స్డ్ అసెట్లో పెట్టినట్టుగానే ఈ పర్చేస్లో రాయకండి. ఎందుకంటారా, అవి దే ఆర్ నాట్ ఫర్ మెంట్ ఫర్ సేల్, నాట్ ఈవెన్ మెంట్ ఫర్ కన్జంప్షన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. దే ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పర్చేజ్లో రాశారా మీ మొత్తం రిపోర్ట్స్ అన్ని సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి ఏంటంటే డోంట్ ఎవర్ పుట్ ది పర్చేజ్ ఆఫ్ అసెట్స్ అండర్ దిస్ గ్రూప్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఉదాహరణలు వచ్చిన ఆల్ క్యాష్ అండ్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ట్రేడబుల్ గూడ్స్, పర్చేజ్ రిటర్న్స్ అవుట్ వర్డ్ గూడ్స్ సెండ్ బ్యాక్ టు సప్లయర్, లిఫ్ట్ ఫర్ ఇన్స్టాలేషన్ అండ్ కన్స్ట్రక్షన్ మోటార్ టు ఫిట్ విత్ వాటర్ బోర్వెల్. లిఫ్ట్ ఫర్ ఇన్స్టాలేషన్, ఇప్పుడు మనకు ఫిక్స్డ్ అసెట్స్లో లిఫ్ట్ టు క్యారీ మెటీరియల్స్ అని వచ్చింది, అది ఫిక్స్డ్ అసెట్ ఆఫ్ కాంట్రాక్టర్. లిఫ్ట్ టు ఇన్స్టాలేషన్ కాంట్రాక్ట్ ఏంటి, కాంట్రాక్ట్ చేసినప్పుడు మనం బిల్డింగ్ కట్టడమే కాకుండా ఫ్యాన్లు బిగించాలి, ఏసీలు బిగించాలి, విండోస్ ఫిట్ చేయాలి, వార్డ్రోబ్స్ చేయాలి. ఇవన్నీ కాంట్రాక్ట్లో అగ్రిమెంట్లో ఒక భాగం. అట్లనే లిఫ్ట్ పెట్టాలి. మోర్ దాన్ 1 ఫ్లోర్ ఉన్నప్పుడు మీరు లిఫ్ట్ పెట్టడం సర్వసాధారణంగా అందరూ ఫ్లోర్ లిఫ్ట్ పెట్టించుకుంటున్నారు. సో లిఫ్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఐటమ్ ఇన్ ది అగ్రిమెంట్. కాబట్టి ఏంటంటే లిఫ్ట్ ఫర్ ఇన్స్టాలేషన్ ఈజ్ ఆల్సో పర్చేస్ అండ్ మోటార్ టు ఫిట్ విత్ బోర్వెల్. ఇప్పుడు జనరల్గా బోర్వెల్ వాటర్ కోసం చేస్తాం కదా, చేసినప్పుడు హ్యాండ్ పంప్ పెట్టం, మనం మోటరే పెడతాం. మోటార్ పెట్టేసి అది పంపింగ్ చేస్తాం. కాబట్టి ఏంటంటే మోటార్ దాంతో ఉండిపోద్ది. అంటే బోర్వెల్ ఛార్జెస్ ప్లస్ మోటార్ టు ఫిట్ విత్ బోర్వెల్, అది కూడా మీకు పర్చేజ్ కింద లెక్క. తర్వాత పర్చేజ్ ఆఫ్ రా ఫిలిం ఇన్ కలర్ ల్యాబ్స్, పర్చేజ్ ఆఫ్ వాల్ పోస్టర్స్ ఇన్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్, పర్చేజ్ ఆఫ్ పేపర్ బండిల్స్ ఇన్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీ, పర్చేజ్ ఆఫ్ లాటరీ టికెట్స్ అండ్ లాటరీ ఏజెన్సీస్, పర్చేజ్ ఆఫ్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ లెక్క వేసుకుంటే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ల్యాండ్ అనుకోండి, దాన్ని డెవలప్మెంట్ చేసి అమ్మేస్తారు. అవి అంటే అది ట్రేడబుల్ కూడా. అది ఇప్పుడు మనకి మామూలుగా అయితే ఏమవుతుంది, మీకు ఫిక్స్డ్ అసెట్ అవుతుంది, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఫిక్స్డ్ అసెట్ అవుతుంది కదా. కానీ ఇక్కడ ఇల్లు కొని అమ్మేటోళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్లో ఇల్లు కట్టించి అమ్మేటోళ్ళు ఉంటారు. అట్లనే ఫ్లాట్స్ చేసి దాన్ని చదును చేసి తర్వాత మనకు కంప్లీట్ రోడ్స్ వేసి డెవలప్మెంట్ చేసి అమ్ముతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఏ ట్రేడింగ్ వన్. కాబట్టి ఏంటంటే పర్చేజ్ ఆఫ్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్ కూడా మీకు ఫిక్స్డ్ అసెట్ మాత్రం అనుకోవద్దు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రేడబుల్ వన్. ఇది కూడా మీకు పర్చేజ్ కింద లెక్క ఉన్నారా. తర్వాత సేల్స్ దానికి ఆపోజిట్ అండి. సేల్స్ దేన్ని అనాలి, ఏదైతే ఇప్పుడు అమ్మిన వస్తువు గతంలో అమ్మటం కోసమే కొని ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అమ్మిన వస్తువు గతంలో అమ్మటం కోసమే కొని ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేల్ ఆఫ్ కంప్యూటర్ ఉందండి. కంప్యూటరు ఇవాళ అవుట్డేటెడ్ అయిందనో పనికి రాకుండా పోయిందనో అమ్మేసుకుంటాం మనం. అంటే ఒరిజినల్గా మనం దాన్ని కొన్నప్పుడు అమ్మటం కోసం కొన్నామా, వాడుకోవడం కోసం కొన్నామా అనే ప్రశ్న వేయండి. అక్కడ వేస్తే మనం అమ్మటం కోసం కొనలేదు, వాడుకోవడం కోసం కొన్నాం. ఇప్పుడు దాకా వాడాము, వాడిన తర్వాత ఇప్పుడు అవుట్డేట్ అయిపోయింది, టెక్నాలజీ పెరిగింది, స్పీడ్ కావాలనుకున్నాను, నేను కొత్త కంప్యూటర్ కొనుక్కున్నాను. అయితే అప్పుడు ఏమవుతుంది, ఐఆమ్ డిస్పోజింగ్ ద ఫిక్స్డ్ అసెట్ ఉన్నారా. కాబట్టి ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ఏంటి, మీరు గతంలో ఇప్పుడు ఏదైతే ఫర్నిచర్ అమ్మేస్తాం, కంప్యూటర్ అమ్మేస్తాం, వెహికల్ అమ్మేస్తాం, ఇవన్నీ అమ్మేస్తాం, దోస్ ఆర్ నాట్ సేల్స్, దోస్ ఆర్
ఫిక్స్డ్ అసెట్స్, వీఆర్ డిస్పోజింగ్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్ ఎప్పుడు డెబిట్లో ఉంటుంది, ఇప్పుడు దాన్ని క్రియేట్ చేసుకుంటే ఫిక్స్డ్ అసెట్ విల్ గో అవుట్. దాన్ని అక్కడ ఎంట్రీ వచ్చిన తర్వాత మీకు నేను చెప్తాను అది ఉన్నారా. సో ఫిక్స్డ్ మన సేల్స్ అనే దానికి మీనింగ్ ఎక్కడ చెప్పాలంటే ఉత్సవాలు పర్పస్ఫుల్లీ పర్చేజ్డ్ ఫర్ ఇట్. ఇవాళ అమ్మిన వస్తువు గతంలో అమ్మకం కోసమే కొని ఉండాలి, లేకపోతే గతంలో అమ్మటం కోసమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అమ్మటం కోసమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండాలి. రా మెటీరియల్ కొన్నాం, దానిలో తయారు చేసి వస్తువుని అమ్మాము. ఇప్పుడు గతంలో రా మెటీరియల్ అమ్మట్లేదు, మనం రా మెటీరియల్ ద్వారా తయారు చేయబడిన వస్తువుని అమ్ముతున్నాం కాబట్టి రా మెటీరియల్ పర్చేజ్ వేసాం కాబట్టి దీనికి ఆపోజిట్లో మనం సేల్ వేయాలి. అట్లనే మనకి ఆల్ క్యాష్ అండ్ ట్రేడబుల్ రా మెటీరియల్స్ అండ్ ఫినిష్డ్ గూడ్స్, ఇట్లా ఫినిష్డ్ గూడ్స్ ఉంటుంది అంతే కదా. మీరు రా మెటీరియల్, స్కిల్డ్ లేబర్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత గూడ్స్ విల్ బి ఫినిష్డ్ అండ్ దట్ ఫినిష్డ్ గూడ్ విల్ బి సోల్డ్, అంతే కదా. దాని ఫినిష్డ్ గూడే అనాలి. ఆల్ సేల్స్ రిటర్న్స్ అవుట్వర్డ్స్ రిసీవ్డ్ ఆఫ్ గూడ్స్ రిటర్న్ బై కస్టమర్స్. దీంట్లో కూడా మనకు తిరిగి వచ్చిన గూడ్స్ను కూడా మనం దీంట్లోనే గ్రూప్ చేయాలి. ఎందుకంటే టు నో ద నెట్ వాల్యూమ్ ఆఫ్ సేల్. తర్వాత సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, దట్ ఈస్ బిల్డింగ్స్ విల్ బి ప్లేస్డ్ అండర్ విచ్ వర్ కన్స్ట్రక్టెడ్ పర్పస్ఫుల్లీ ఫర్ సేల్. అంటే అమ్మటం కోసమే ఇది కట్టి ఉన్నట్టయితే, మీరు మామూలుగా ఏం చేస్తాం, అమ్మటం కోసమే దీన్ని కట్టారు, రియల్ ఎస్టేట్లో చేసేది అదే కదా. సో అది మీకు ఫినిష్డ్ గూడ్ లాగా ఇది కూడా. సో దాన్ని కూడా మీరు ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనుకోవడానికి లేదు, దీన్ని కూడా మీరు సేల్స్లోనే రాయాలి. ఇది రియల్ ఎస్టేట్లోనే జరుగుతుంది. సేల్ ఆఫ్ న్యూస్ పేపర్ అండ్ న్యూస్ ఏజెన్సీస్, తర్వాత సేల్ ఆఫ్ రా ఫిల్మ్ ఇన్ కలర్ ల్యాబ్, సేల్ ఆఫ్ పోస్టర్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, సేల్ ఆఫ్ సాఫ్ట్వేర్. తర్వాత ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, సేల్కి ఆపోజిట్లో పర్చేజ్ ఉండాలనేది ఎక్కడ రూల్ లేదు. ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్లో సేల్ ఫినిష్డ్ గూడ్ అమ్ముతున్నాం, పర్చేజ్ వచ్చినప్పటికీ మళ్ళీ ఆ ఫినిష్డ్ గూడ్ కొనలేదు, మనం రా మెటీరియల్ కొన్నాం. అట్లనే మనం మామూలుగా ట్రేడబుల్ గూడ్స్లో ఏదైతే అమ్మామో అదే వస్తువును కొన్నాం అక్కడ, అది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇది. తర్వాత కొన్ని చోట్ల సేల్ ఉంటుంది కానీ పర్చేజ్ ఉండదు. దాంట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉండి సేల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, బట్ పర్చేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉండదు. ఎందుకంటే మీకు స్కిల్డ్ ఇంజనీర్స్ చేత మనం దాన్ని కోడింగ్ చేయించి దాన్ని తయారు చేస్తాం, దట్ విల్ బి సోల్డ్. సో ఇక్కడ సేల్ పర్చేజ్ ఉండాలనే రూల్ ఎక్కడ లేదు, అది మాత్రం బాగా గమనించండి మీరు. సేల్ ఆఫ్ మెటల్ ఇన్ క్రషర్ ఇండస్ట్రీ అంటే మనకి ఆ క్రషర్ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ కోసం పనికొచ్చి ఆ మెటల్ని చేస్తుంటారు కాబట్టి దాన్ని కూడా మీరు సేల్ ఆఫ్ మెటల్ ఇండస్ట్రీ, సేల్ ఆఫ్ శాండ్, సేల్ ఆఫ్ బ్రిక్ ఏదైనా కానివ్వండి. ఇక సేల్ అనేది అది ఏది అమ్మితే అది దాని మీరు సేల్ కింద రాసేసుకోండి నారా. ఇదో దీంట్లో పర్చేజ్ అండ్ సేల్ అనే పదానికి అర్థాలు తెలిసింది మనకు. తర్వాత మరి అన్ని చోట్ల పర్చేజ్ ఉంటుందా, అన్ని చోట్ల సేల్ ఉంటుందంటే ఉండకపోవచ్చు. మరి ఉన్నప్పుడు మరి పర్చేజ్ సేల్ అనేది వాడుకోవడానికి పనికిరాదు కదా. మనం కూడా చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ అ కామన్ ప్యాకేజ్ ఫర్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్కి, సర్వీస్ ఇండస్ట్రీకి కానీ దేనికైనా సరే, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి కానీ ఒకటే సాఫ్ట్వేర్ని అమ్ముతారు. కానీ మన అవసరాలను బట్టి, మన నీడ్ని బట్టి వీ కెన్ ఆల్టర్ ది గ్రూప్స్ యాజ్ వీ నీడ్. కాబట్టి ఆల్టరేషన్ మనకు ఛాన్స్ ఉంది కాబట్టి మనం మార్చుకుందాం. అయితే డైరెక్ట్ ఇన్కమ్ అనేది మనం ఏంటంటే సేల్ లేని చోట, అంటే మెయిన్ ఆదాయం ఉండాలి కదా. ఆదాయం ఏంటి, అక్కడ సేల్ ద్వారా మెయిన్ ఆదాయం వచ్చింది, అక్కడ సేల్ లేదు కాబట్టి మరి డైరెక్ట్ ఇన్కమ్స్ వస్తాయి. డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే సేల్ లేని చోట అంతా కూడా మీకు డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. డైరెక్ట్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటంటే ది క్లాసిఫికేషన్ ఆఫ్ డైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్. If the incomes are directly connected with the business and influence the gross result of the project or business, then it is termed as direct incomes. అంటే మీకు వచ్చే రాబడి డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది అయి ఉండాలి, గ్రాస్ రిజల్ట్లో దాని పాత్ర ఉండాలి. సపోజ్ ఇప్పుడు నేనున్నానండి, ఐఎమ్ డూయింగ్ ఎ ప్రాక్టీస్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకేంటి ఫీజులు వస్తాయి అంటే నా మెయిన్ యాక్టివిటీ ఇన్కమ్ ఏంటండి, నా ఫీజులే. అట్లనే కాలేజ్ ఉంది, కాలేజ్ ఉంటే కాలేజ్ కానీ స్కూల్ కానీ ఉంటే వాళ్ళ మెయిన్ యాక్టివిటీ ఏంటి, టీచింగ్ యాక్టివిటీ. టీచింగ్ యాక్టివిటీలో మెయిన్ యాక్టివిటీ రెవెన్యూ ఏంటండి, ఫీజెస్. కాబట్టి ఏంటంటే మీకు మెయిన్ యాక్టివిటీ కనెక్ట్ అయ్యి ఉండి which can influence the gross result. గ్రాస్ రిజల్ట్ అంటే గ్రాస్ ప్రాఫిట్. ట్రేడింగ్ అకౌంట్లో ఏదైతే పడుతుందో దాన్ని మీకు డైరెక్ట్ ఇన్కమ్ అంటారు. మీరు బిజినెస్ని బట్టి అర్థమైపోద్ది మనం చేస్తున్న బిజినెస్ ఏంటి. బ్రోకరేజ్ చేస్తారు, బ్రోకరేజ్లో ఏంటి మధ్యవర్తిత్వం చేస్తారు.
అంటే మధ్యవర్తిత్వం చేయడం వల్ల రెవెన్యూ అతనికి ఏది డైరెక్ట్ ఇన్కమ్ ఏంటి, బ్రోకరేజే, కమిషన్, ఇవన్నీ కూడా. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది బిజినెస్. డైరెక్ట్ ఇన్కమ్ ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఏంటి అనేది మీకు దాంట్లో అర్థమవుతుంది. ఇండైరెక్ట్ ఇన్కమ్ వచ్చినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇన్ ఫైనాన్స్ కంపెనీ, సర్వీస్, రిసిప్ట్స్ అండ్ సర్వీస్ అన్నట్టు. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలో డబ్బుని అప్పుగా ఇచ్చి దాని మీద వడ్డీ సంపాదిస్తారు. దీంట్లో సేలు పర్చేజ్ లేదు, వడ్డీ మాత్రమే. అంటే మీ యాక్టివిటీ ఏంటి, లెండింగ్ ది మనీ టు ది నీడీ పీపుల్. అవసరమైన వాళ్ళకి మీరు డబ్బులు అప్పుగా ఇస్తారు. దానికి మీ డబ్బు మీరు వాపస్ తెచ్చుకుంటూ కూడా దానికి ఎక్స్ట్రా మనీ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రెస్ట్. అట్లనే సర్వీస్, రిసిప్ట్స్ అండ్ సర్వీస్ అన్నట్టు. నేను ఐఎమ్ రెండరింగ్ సర్వీస్, ఐఎమ్ గివింగ్ అడ్వైజెస్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఆల్ ది రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ సర్వీసెస్ టు మై క్లయింట్. దేర్ వై ఐఎమ్ రిసీవింగ్ మై ఫీజెస్. ఫోర్మ్యాన్ చిట్ కమిషన్. ఫోర్మ్యాన్ అంటే చిట్ ఆర్గనైజర్ విల్ బి కాల్డ్ ఇన్ చిట్ ఫండ్ చిట్ ఆర్గనైజర్ విల్ బి కాల్డ్ యాజ్ ఫోర్మ్యాన్ అని కూడా రాశాను మీకు. అంటే చిట్ ఫండ్ చిట్ మేనేజర్ అన్నమాట. అతనికి మీకు చిట్టి మీద రాసుకోండి కావాలంటే, ఒక చిట్టి మీద గ్రాస్ అమౌంట్ మీద 5% ఇది ఆథరైజ్డ్ కమిషన్. అంటే నెలకు 1,00,000 రూపాయలు చిట్టి పెట్టారనుకోండి, దాని మీద కమిషన్ 5%, అంటే 5,000 రూపాయలు తీసుకోవచ్చు. దాన్ని ఫోర్మ్యాన్ చిట్ కమిషన్ అంటారండి. ట్రాన్స్పోర్ట్ రిసిప్ట్స్ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ బిజినెస్, కమిషన్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనింగ్. అంటే కన్సైన్మెంట్లో ఏంటంటే మనం ఒక ఏజెంట్కి సరుకులు ఇస్తాం, ఆయన అమ్ముతాడు. అయితే ఆయనకి మెయిన్ ఇన్కమ్ ఏంటి, కమిషనే. ఎందుకంటే గూడ్స్ మనం కొనలేదు, అమ్మలేదు. ఒక కన్సైన్ అమ్మడం, ఒకతను పంపిస్తాడు, దాన్ని అమ్ముతాడు, అమ్మిన దాని మీద సేల్ ప్రొసీడ్స్ మీద అండర్స్టాండింగ్ ప్రకారం కమిషన్ తీసుకుంటాడు. కమిషన్ ఇది అన్ యాక్టివిటీ, మెయిన్ ఇన్కమ్. ఫీ కలెక్షన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కన్సల్టేషన్ ప్రిస్క్రిప్షన్ ఫీ ఇన్ హాస్పిటల్స్, టెస్టింగ్ ఛార్జెస్ అండ్ ఎక్స్రే స్కానింగ్ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్ కలెక్టెడ్. ఇవన్నీ ఒక్కొక్క బిజినెస్లో ఒక్కొక్క రకంగా. కమిషన్ అండ్ లాటరీ ఏజెన్సీ, కన్సల్టేషన్ ఫీ ఇన్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ, ఫిల్మ్ ఎక్స్ప్లాయిటేషన్ రైట్స్ అండ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఎక్స్ప్లాయిటేషన్ అంటే ప్రదర్శన హక్కులు. ప్రొడ్యూసరు అతను సినిమా తీసిన తర్వాత సినిమాకి సంబంధించిన ఏది ఇవ్వడు, ఆయన ఒక హక్కుని ఇస్తాడు. ఇక 5 సంవత్సరాలు నువ్వు ఈ ప్రాంతంలో దీన్ని సినిమా ప్రదర్శించుకోవచ్చు, నీ జ్యూరిడిక్షన్లోనే, నీ ఏరియాలో. ఇప్పుడు కరీంనగర్ జిల్లాకి అమ్మితే కరీంనగర్ బోర్డర్స్లోనే నువ్వు దీన్ని సినిమా ప్రదర్శించుకోవాలి, ఆ థియేటర్స్లోనే ఇవ్వాలి తప్ప కరీంనగర్ దాటి నిజామాబాద్లోనూ ఎక్కడో మీరు వరంగల్లోనూ ప్రదర్శిస్తే గొడవలు అవుతాయి. సో అదేంటంటే దానికి ఫిలిం ఎక్స్ప్లాయిటేషన్ రైట్స్ అంటే ప్రదర్శన హక్కులు. ఆడియో అండ్ వీడియో రైట్స్ ఇన్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్, సేల్ ఆఫ్ స్లాట్స్ అండ్ టీవీ. స్లాట్స్ అంటే మనకి చూడండి, ప్రతి కార్యక్రమం 1/2 అవర్ ఉంటుందండి. కామెడీ బిట్లు కానివ్వండి, సీరియల్ కానివ్వండి. అంటే 7:30 to 8 o'clock చిన్నారి పెళ్లి కూతురు ఏదో సమ్ సీరియల్ ఉంటుంది. ఆ సీరియల్ ప్రొడ్యూసరు విల్ పర్చేజ్ దట్ స్లాట్. అంటే ఆ డ్యూరేషన్ కొనుక్కుంటాడు ఆయన ఆ టైంలో వేసుకుంటాడు, దాంట్లో అడ్వర్టైజ్మెంట్లు వచ్చేది అనుభవిస్తాడు. సో టీవీ ఇండస్ట్రీలో వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ ఏంటంటే సేల్ ఆఫ్ స్లాట్. అంటే అది అమ్ముతాడు కాబట్టి. అంటే మార్నింగ్ ఒక రకంగా, ఎర్లీ మార్నింగ్ ఒక రేట్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక రేట్ ఉంటుంది, పీక్ అవర్స్ సీరియల్స్ వచ్చి సాయంకాలం ఒక రేట్ ఉంటుంది, నైట్ ఒక రేట్ ఉంటుంది, మిడ్ నైట్ ఒక రేట్ ఉంటుంది, రకరకాల. అంటే ఏదైనా ఆ యొక్క టీవీ యొక్క క్రెడిబిలిటీని బట్టి, దాని యొక్క వ్యూయర్షిప్ని బట్టి ఆ రేట్లు కూడా ఉంటాయి. సేల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ సేల్స్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్. ఇప్పుడు మామూలుగా మీకు పైన హోర్డింగ్లు, ఫ్లెక్సీలు కడతారు, బస్ షెల్టర్స్ మీద ఫ్లెక్సీలు కడతారు, లేదా న్యూస్ పేపర్స్లో స్పేస్ తీసుకుని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఇవన్నీ కూడా సేల్, అంటే అది ఆ ఏరియా అమ్ముతాడు. తర్వాత రెసిడ్స్ ఆఫ్ ఫ్లోర్ ఫర్ సినిమా సెట్టింగ్స్, రెంటల్స్ అండ్ సినిమా స్టూడియోలో పెద్ద మీకు షెడ్లు ఉంటాయి. దాంట్లో క్లబ్ సెట్టు, తర్వాత రకరకాల ఫైటింగ్ సెట్లు, ఇవన్నీ బార్ సెట్లు, ఇవన్నీ వేస్తారు. సెట్ అంటే సెట్టింగ్. ఆ సెట్టింగ్ కోసం అని, అంటే ఎన్ని రోజులు అయితే అది వాడుకుంటారు, అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ వాడుకుంటారు, దాన్ని రెంట్ తీసుకుంటారు. ఫ్లోర్ అంటారు, దాన్ని ఫ్లోర్ రెంటల్ అంటారు. వీక్లీ థియేటర్ రెంట్ ఫర్ సినిమా ఎగ్జిబిషన్స్ టు థియేటర్స్. అంటే సినిమా బిజినెస్ అంతా వీక్లీ బిజినెస్ అండి. 52 వారాలు, ఒక సంవత్సరానికి 52 వారాలు వస్తాయి.
సో సినిమా బిజినెస్ అంతా వీక్లీ బిజినెస్ కాబట్టి థియేటర్ వాడికి సినిమా ఆడిందా ఆడలేదు వాడికి సంబంధం లేదు, జనం వచ్చినా రాబోయిన సంబంధం లేదు, వారానికి ఇంత ఉద్దేశాలు చేసుకుంటాడు. అది వాళ్ళ మెయిన్ యాక్టివిటీ. అది ఫిల్మ్ హైర్స్ ఫర్ ది డిస్ట్రిబ్యూటర్స్, ఏంటంటే సినిమా బయట వాళ్ళకి అద్దెకిస్తే అది వాళ్ళ మెయిన్ యాక్టివిటీ. గెస్ట్ అకామిడేషన్ ఛార్జెస్ ఇన్ హోటల్స్ అంటే బ్రాకెట్లో రాసిన రెంటల్ రిసీట్స్ ఫ్రమ్ కస్టమర్స్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అండ్ సినిమా ప్రొడక్షన్, హైర్ ఛార్జెస్ ఇన్ హైరింగ్ బిజినెస్, జేసీబీ క్రేన్, అదర్ కన్స్ట్రక్షన్ టూల్స్, దాంతోపాటు మీకు టెంట్ హౌస్ సామాన్లు కూడా ఇవన్నీ హైర్గా ఇస్తారు కదా. గ్రాస్ బిల్, కాంట్రాక్ట్ రిసీట్స్ అండ్ కన్స్ట్రక్షన్లో గ్రాస్ బిల్ కానీ కాంట్రాక్ట్ రిసీట్ కానీ మెయిన్ యాక్టివిటీ అవుతుందండి. తర్వాత సేల్ ఆఫ్ రీమేకింగ్ రైట్స్ ఫర్ ది ప్రొడ్యూసర్, అంటే సినిమా తీసిన తర్వాత ఒక లాంగ్వేజ్లో హిట్ అయిందనుకోండి వేరే లాంగ్వేజ్లో రీమేక్ చేస్తారు. డబ్బింగ్ కాదు, రీమేక్ చేస్తారు, అంటే మళ్ళీ తీస్తారు, ఆ యాక్టర్లతో తీస్తారు కాబట్టి ఆ రైటు ఒరిజినల్ ప్రొడ్యూసర్ అమ్ముకుంటాడు దాన్ని. తర్వాత సబ్ కాంట్రాక్టింగ్, కమిషన్ అండ్ కాంట్రాక్ట్స్, అంటే మనం వర్క్ తీసుకుంటే దాంట్లో కొంత భాగం కానీ లేకపోతే మొత్తం భాగం కానీ వేరే ఒకరికి చేయించుకుంటే అతని దగ్గర నుంచి కమిషన్ వస్తుంది. దట్ ఈస్. తర్వాత రెన్యువల్ రైట్స్ ఆఫ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, 5 years తర్వాత మీరు హక్కులు కోల్పోతారు కొనుక్కున్న వాళ్ళు, మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలంటే మళ్ళీ అగైన్ ఈ హ్యాస్ టు పే మనీ. ఫ్రాంచైజ్ ఫీ అంటే ఏజెన్సీ. డబ్బింగ్, ప్రివ్యూ, రికార్డింగ్ థియేటర్స్, రెంట్స్ అండ్ ఫిల్మ్ డబ్బింగ్ అంటే సినిమా తీసిన తర్వాత ఆ సినిమాలో వాయిస్ లిప్ మూమెంట్కి వాయిస్ డబ్ చేస్తారు. ఎందుకంటే సినిమా షూటింగ్లో మీకు వాయిస్ కంటిన్యూషన్ రాదండి, కాబట్టి ఏంటంటే దాన్ని మళ్ళీ ఫిల్మ్ స్క్రీన్ చేసి దానిపైన దాని డైలాగులను చదువుతారు వాళ్ళు కంటిన్యూషన్ కోసం. అంటే వాళ్ళకి డైలాగ్ చెప్పగలిగితే లాంగ్వేజ్ అయితే వాళ్ళు చెప్తారు, వాళ్ళ వాయిస్ బాగుంటే చెప్తారు, లేకపోతే వేరే ఒకరితోటి వాయిస్ డబ్ చేయిస్తారు. డబ్బింగ్ అనేది ప్రతిదానికి ఉంటుంది, మన ఒరిజినల్ వేరే లాంగ్వేజ్ అనేది కాదు, ప్రతిదానికి డబ్ చేయాల్సిందే. ప్రివ్యూ అంటే మనం తీసినది విట్టు చూసుకోవాలి, అంటే ప్రతి స్టూడియోలో చిన్న చిన్న థియేటర్స్ ఉంటాయి, దాంట్లో ఒక సాంగ్ అయినా ఒక ఫైట్ అయినా చూసుకుంటూ ఉంటారు నరా. ప్రివ్యూ ముందుగా చూడడం. రికార్డింగ్ థియేటర్స్, రెంట్స్ అండ్ ఫిల్మ్. రికార్డింగ్ అంటే మీకు సినిమా వెనక ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఒక సౌండ్స్ వస్తూ ఉంటాయి. హారర్ సినిమా అయితే భయంకరమైన సౌండ్లు వస్తాయి, ఫైట్ అయినప్పుడు కూడా సౌండ్లు వస్తూ ఉంటాయి. ఈ సౌండ్లన్నీ ప్లే చేస్తారు, రికార్డింగ్ అంటారు దాన్ని. అంటే మీరు జబర్దస్తి కనుక చూసినట్టయితే ఆర్ఆర్ అంటారు మీరు, ఆర్ఆర్ రికార్డింగ్ అది. తర్వాత రిసీట్స్ ఫ్రమ్ ప్రోగ్రామ్ స్పాన్సర్స్ ఫర్ టీవీ సీరియల్ ప్రొడ్యూసర్స్, రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ హోర్డింగ్స్, పాప్కార్న్ బోర్డ్స్, బస్ ప్యానల్స్ ఇన్ అడ్వర్టైజ్మెంట్. పాప్కార్న్ బోర్డ్స్ అంటే మీకు రోడ్ డివైడర్స్ ఉంటాయి 30-40 బోర్డ్స్, దాంట్లో ట్యూబ్ లైట్ అది పెడతారు, దాన్ని పాప్కార్న్ బోర్డ్స్ అంటారు. అట్లనే బస్ షెల్టర్స్, హోర్డింగ్స్, ఇవన్నీ బస్ ప్యానల్స్, ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ ఇన్కమ్లో వస్తాయి. జాగ్రత్త చదవండి, అర్థమైపోద్ది మీకు. అంటే దీంట్లో అన్ని రకాల బిజినెస్ల గురించి ప్రస్తావించాను నేను. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ దోస్ ఎక్స్పెన్సెస్ హుజ్ ఇన్ఫ్లుయెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ చూడండి మీకు నేను ప్రస్తావించాను. మీకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ is that portion of expenditure providing a product or service for sale and is included in the cost of calculation of cost of goods. అంటే మీరు అమ్మటానికి ముందు ఒక వస్తువుని కొని అమ్మటానికి ముందు ఏం చేయాలండి? ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అన్లోడింగ్ అవుతుంది, అప్పుడు కదా మీరు అమ్మగలుగుతారు దాన్ని. అట్లనే మ్యానుఫ్యాక్చరింగ్లో పడింది రా మెటీరియల్ కొంటారు, రా మెటీరియల్ కొన్న తర్వాత దాన్ని అన్లోడింగ్ చేయించుకుంటారు, తర్వాత దాన్ని ఫినిషింగ్ పవర్ వాడతారు, సూపర్విజన్ ఛార్జెస్ ఉంటాయి, అన్నీ ఎవ్రీథింగ్. ఫ్యాక్టరీ సొంతది కాకపోతే ఫ్యాక్టరీ రెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే ఫినిషింగ్ గూడ్ ఫినిష్ అయ్యేంత వరకు మీకు ఏదైతే ఖర్చులు పెడతారో అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ప్రత్యక్షపు ఖర్చులు ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయి. దీస్ ఎక్స్పెన్సెస్ విల్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్. మరా అది బాగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్. ఐడెంటిఫికేషన్లో మీరు ఏది తప్పు చేసినా నెట్ రిజల్ట్లో మార్పు రాదు, కానీ గ్రాస్ ప్రాఫిట్లో మార్పు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే అమ్మటానికి ముందు సినిమా ప్రొడక్షన్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఏదైనా కానీ మీరు వస్తువుని పూర్తి ఫినిష్ అయ్యేంత వరకు ట్రేడింగ్ అకౌంట్లు అయితే మీరు అమ్మటానికి ముందు అంటే మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయే ముందు వెళ్ళిపోయేంత వరకు ఎంత అయితే ఖర్చు పెడతారో దాన్ని మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. దాంట్లో ఏమున్నాయి చూద్దాం. ఫ్యాక్టరీ పవర్, ఫ్యాక్టరీ వర్కర్స్ వేజెస్. ఫ్యాక్టరీ పవర్ అంటే ఎలక్ట్రిసిటీ, తర్వాత ఫ్యూయల్, కోల్ అండ్ వాటర్, తర్వాత పవర్ జనరేటింగ్ యూనిట్స్. బ్రాకెట్లో రాశారు మీకు ఈజీగా ఉంటాను. లేబర్,
ఎన్ఎంఆర్ అంటే నామినల్ మస్తర్ రోల్. నామినల్ అంటే టెంపరీ అండి, మస్తర్ అంటే అటెండెన్స్, రోల్ అంటే క్రమ సంఖ్య. అంటే బయట అవసరం వచ్చినప్పుడు ఎక్స్ట్రా లేబర్ని మనం లేబర్ అడ్డాకి వెళ్ళి తెచ్చుకుంటాము. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆ 2 రోజులు పనిచేసి వెళ్ళిపోతారు కాబట్టి ఎన్ఎంఆర్ లేబర్ అంటారు. తర్వాత ఫ్యాక్టరీ జనరేటర్ మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ డీజిల్ రిపేర్ రెంట్ ఎట్సెట్రా. అన్లోడింగ్ ఎక్స్పెన్సెస్ హమాలి అంటాం. ట్రాన్స్పోర్ట్ అండ్ పర్చేజెస్, ఆక్ట్రాయ్, లోకల్ ట్యాక్సెస్. కస్టమ్స్ డ్యూటీ అంటే మనం వైల్ ఇంపోర్టింగ్ గూడ్స్ వీ హ్యావ్ టు పే డ్యూటీ అంటే ట్యాక్సే ఉన్నారా. కస్టమ్స్ డ్యూటీ కడితే కానీ రిలీజ్ కాదు అది మీకు. రాయల్టీ ఇన్ మైనింగ్ అంటే మనం ఏదైనా మైనింగ్ అంటే సాబాద్ బండ్లు కానీ లేకపోతే గ్రానైట్ కానీ ఇవన్నీ తవ్వుకుంటాం కదండి, దానికి మనం రెంట్ కట్టాలి, రాయల్టీ అంటారు దాన్ని. లేబర్ చెస్ అంటే చెస్ అన్న ట్యాక్స్ ఇన్ కన్స్ట్రక్షన్ అంటే మీకు కన్స్ట్రక్షన్ బిల్లు పెట్టేటప్పుడు లేబర్ వెల్ఫేర్ కోసం అని మీ దగ్గర నుంచి కొంత భాగం వాళ్ళే తగ్గించుకుని ఇస్తారు. దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. మీరు కట్టే డబ్బులు కాదండి, వాళ్ళంతా వాళ్ళే కట్ చేసుకుని ఇచ్చేస్తారు మీకు. ఎన్ఏసి ఇన్ కన్స్ట్రక్షన్ నేషనల్ అకాడమీ ఆఫ్, ఇక్కడ గచ్చిబౌలి ఇన్స్టిట్యూట్ ఉందండి, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్. దాంట్లో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్స్ అన్ని నేర్పుతారు, గోడౌన్ కీపింగ్ కూడా నేర్పుతారు, తర్వాత వాళ్ళే ప్లేస్మెంట్లు కూడా అరేంజ్ చేస్తారు. చాలా మంచి ఇన్స్టిట్యూట్ అది. దాంట్లో ఏంటంటే వీళ్ళు కాంట్రాక్టర్లు అందరూ స్పాన్సర్స్గా ఉంటారు కాబట్టి వాళ్ళ బిల్లు ఇచ్చినప్పుడు ఈ అమౌంట్ అని తగ్గించుకుంటారు. తర్వాత మీరు రేపు వద్ద సెలెక్ట్ అయ్యి కోచింగ్లోకి వస్తే ఇవన్నీ మీకు బిల్లు రూపంలో చూపిస్తాను నేను మీకు. ఇవన్నీ బిల్లు రూపంలో మీకు కనిపిస్తాయి. ఏంటంటే దిస్ ఈజ్ ప్యూర్లీ ఒరిజినల్ అకౌంట్. మీకు ఒరిజినల్ ఎక్స్పోజర్ వచ్చేది ఇది ఒకటే. ఎందుకంటే మీకు ఏదైతే చెప్తున్నానో అదే మీకు వర్క్లో ఉంటుంది. కాబట్టి ఏంటంటే రేపు పొద్దున్న మీరు కన్స్ట్రక్షన్లో జాబ్ వచ్చింది అనుకోండి, ఈజీగా కళ్ళు మూసుకుని చేసేయచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తే కళ్ళు మూసుకుని చేయొచ్చు, హోటల్స్లో వస్తే చేయొచ్చు. అంతే, కంప్లీట్ ఒరిజినల్ ఎక్స్పోజరే దీంట్లో ఉంటుంది. జర్నలైజేషన్ టు ఫైనలైజేషన్ వరకు ఖచ్చితంగా మేము తీసి క్లాస్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎలిజిబిలిటీ సంపాదించుకోండి. మీరు 100 మంది ఎగ్జామ్ రాసి 100 మందికి ఎలిజిబిలిటీ వస్తే 100 మందికి నేను బ్యాచ్ వైజ్గా నేను క్లాసులు ఫ్రీగా చెప్తాను. దాని గురించి ఏదో దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ ప్రోపగండా. కేవలం నేను మీ అందరికీ రియల్ ఎక్స్పోజర్ ఇవ్వాలని సదుద్దేశంతో చేస్తున్న పని తప్ప ఏదేదో నా బిజినెస్ ప్రోపగండా స్కీమ్ మాత్రం కాదు. ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకుంటే నేనేమీ చేయలేని పొజిషన్ అది. కంటోన్మెంట్ చెస్ అంటే మిలిటరీ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏదైనా ఉంటే దానిపైన కూడా ట్యాక్స్ వసూలు చేస్తారు. చెస్ అంటే ట్యాక్స్. వర్క్ ఎక్స్పెన్సెస్ ఇన్ కాంట్రాక్ట్స్ అంటే సబ్ కాంట్రాక్ట్ చేసే వర్క్ని వర్క్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఒక కన్సాలిడేటెడ్ ఫిగర్ ఇస్తారు, దాన్నే మనకి అంటే మనం చేయం వర్క్ వారు చేస్తారు కాబట్టి ఆ ఖర్చును మనం రాసుకుంటాం మన వర్క్లో. రికవరీస్ బై డిపార్ట్మెంట్స్ అండ్ కాంట్రాక్ట్స్. రికవరీస్ అంటే ఏంటంటే మనకు అది వాళ్ళు ఏదన్నా సప్లై చేశారనుకోండి, మెటల్ కానీ ఐరన్ కానీ సిమెంట్ కానీ సప్లై చేస్తే వైల్ ఇష్యూయింగ్ ద బిల్ దే విల్ రికవర్ ది అమౌంట్ విచ్ వాజ్ సప్లై టు ది కాంట్రాక్టర్. లేకపోతే తర్వాత క్వాలిటీ కంట్రోల్ అని ఒక థర్డ్ పార్టీ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎవరి వర్క్ అయినా సరే వచ్చి విజిట్ చేస్తారు, ఏదైనా క్వాలిటీ ఎలా ఉందో చూస్తారు, రిమార్క్స్ రాస్తారు, పెనాల్టీస్ చేస్తారు. ఆ పెనాల్టీస్ కూడా రికవరీ చేస్తారు వైల్ పేయింగ్ ద బిల్. అది రికవరీస్ అంటే. అది ఫర్ సప్లైస్ అండ్ పెనాల్టీస్ అండ్ బ్రాకెట్లో రాశారు, మీకు చాలా క్లియర్గా ఉంటుంది నోట్స్. ఫిల్మ్ హైర్స్ అండ్ ఎంజీ ఆన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ షేర్ ఇన్ సినిమా హాల్స్. INR ఇండియన్ న్యూస్ రెవెన్యూ అండ్ షో ట్యాక్స్ ఇన్ సినిమా హాల్స్. GST అండ్ సినిమా హాల్స్ అండ్ సర్కసెస్ క్లబ్స్ ఎట్సెట్రా. పర్చేజ్ ఆఫ్ ఆర్క్ కార్బన్స్ అండ్ సినిమా హాల్స్. తర్వాత కాస్ట్యూమ్స్ ఇన్ సినిమా ప్రొడక్షన్, కాస్ట్యూమ్ డిజైనర్ ఛార్జెస్, రెంట్ ఆఫ్ సెట్ ప్రాపర్టీస్ ఇన్ సినిమా ప్రొడక్షన్. అంటే సెట్టింగ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళు సొంతంగా తెచ్చుకోరు, తయారు చేసుకోరు, అద్దెకి తెస్తారు. కృష్ణనగర్లో అద్దెకి ఇస్తారు. ఎన్నాళ్ళు జీపులు కానీ, పిస్టల్స్ కానీ, పోలీస్ డ్రెస్సులు కానీ రకరకాల అన్నీ తెచ్చుకుంటారు, వారు రెంట్ ఇచ్చేస్తారు. రెమ్యునరేషన్ ఆఫ్ ఆల్ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఫ్రంట్ డివిజను, లైటింగ్ డివిజను, ఇవన్నీ ఉంటాయి, క్రెయిన్ డివిజన్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరికీ రెమ్యునరేషన్స్. తర్వాత ప్రోమోస్ స్క్రీనింగ్ అంటే ట్రైలర్స్ చార్జెస్ బిఫోర్ రిలీజింగ్ ది సినిమా. అంటే సినిమా ప్రొడక్షన్ ముందు, అంటే సినిమా రిలీజ్ కాకముందు ఎన్ని రకాల ఖర్చులు అయినాయో అవన్నీ డైరెక్టేనండి, గుడ్డిగా మీరు చేసేసుకోవచ్చు. అన్ని డైరెక్ట్ సినిమా ఫినిష్ అయ్యేంత వరకు, ఇంక్లూడింగ్ ఆడియో వీడియో ఫంక్షన్ వరకు కూడా. రిలీజ్ కంటే ముందే కదా చేసేది అది. సో అవన్నీ కూడా గుడ్డిగా మీరు చేసేది ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ప్రొడక్షన్లో ఒక భాగమే. స్టిల్ ఫోటోగ్రఫీ ఛార్జెస్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్,
shooting permissions in film production, junior artist agent commission, recording, re-recording charges paid, dubbing privilege at rents to the studios kitchen, dubbing guiding and privilege at rental is a remuneration to graphic designer, అవుట్డోర్ యూనిట్ హైర్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, అవుట్డోర్ యూనిట్లు కనిపిస్తాయి మీకు వ్యాన్లో, దాంట్లో జనరేటర్స్ అవన్నీ ఉంటాయి, దానికి ఛార్జెస్, స్టోరీ సిట్టింగ్ ఎక్స్పెండిచర్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, మీకు పూరి జగన్నాథ్ వాళ్ళు వీళ్ళు స్టోరీ సిట్టింగ్ కోసం ఎక్కడికో పోయి కూర్చున్నారంటారు, ఆ ఖర్చులన్నీ కూడా దీంట్లోకి ఒక భాగమే. టూర్ ఎక్స్పెన్సెస్ ఫర్ సైట్ సెలక్షన్స్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, ఈ సాంగ్ ఎక్కడ తీయాలి, ఫైట్ ఎక్కడ తీయాలి, అది దాన్ని ముందు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటారు, అప్పటికప్పుడు వెళ్ళి సెలెక్ట్ చేసుకోరు, ఆ ఖర్చులు. తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ శాలరీ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ ఫ్యాక్టరీ, ప్రెస్ అండ్ మీడియా పబ్లిసిటీ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, ప్రెస్ మీటింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, స్టిల్ పబ్లిసిటీ మెటీరియల్స్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, టైటిల్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, పర్చేజ్ ఆఫ్ నెగటివ్స్ అండ్ సౌండ్ రోల్స్ ఇన్ ప్రొడక్షన్ ఫిల్మ్. తర్వాత డీజిల్ ఫర్ జనరేటర్ ఇన్ హాస్పిటల్స్ అండ్ ఫ్యాక్టరీస్, ఆపరేషన్ థియేటర్ మెయింటెనెన్స్ అండ్ జనరేటర్ రెంట్స్, అంబులెన్స్ డ్రైవర్ శాలరీస్, స్పెషల్ డాక్టర్ విజిటింగ్ ఫీ ఇన్ హాస్పిటల్స్, doctors and nurses salaries in hospitals and salaries in contract sites, technical staff salaries, mess maintenance in hospitals, cinema production and construction, hospital, school or కాలేజ్ ప్రెమిసెస్ రెంట్స్, సొంతంగా కాలేజీ లేకపోయినా రెంట్ తీసుకుంటాం కదా, అది కూడా ఒక భాగమే. ఏసీ మెయింటెనెన్స్ ఇన్ హాస్పిటల్స్ అండ్ సినిమా థియేటర్స్, ఫుడ్ సబ్సిడీ ఇన్ హాస్పిటల్స్ ఫర్ పేషెంట్స్, ఓవర్ టైమ్ ఛార్జెస్ టు ఫ్యాక్టరీ వర్కర్స్, సీనరీస్ ట్యాక్స్ అంటే మినరల్స్ మీద వసూలు చేసి ట్యాక్సెస్, చిప్పింగ్ అండ్ హ్యాకింగ్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్. చిప్పింగ్ అంటే ఏంటంటే మీకు కన్స్ట్రక్షన్ గురించి ఒక బిల్డింగ్ గురించి మీకు ఐడియా ఉంటే మీరు పిల్లర్ వేయడానికి మీరు మామూలుగా పిల్లర్ నిలబెడతారు, బీమ్ అనేది అడ్డంగా పడుకోబెడతారు. ఈ పిల్లరు కేసుకి ఒక డబ్బాలు కట్టి దానిపైన కాంక్రీట్ వేస్తారు లోపల. ఈ డబ్బాలు తీసేసిన తర్వాత ఏమవుతుందంటే మీరు తాపి పెట్టి సిమెంట్ని దాన్ని చేయాలి అంటే సుతారి దానిపైన జారిపోతుంది తాపితోటి. అప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న హోల్స్ చేస్తారు, హోల్స్ చేస్తే నిలబడుతుంది. అప్పుడు మనం తాపి పెట్టి కొడితే నిలబడుతుంది కాబట్టి దాన్ని అప్పుడు నున్నగా ఉన్నదాన్ని హోల్స్ చేస్తారు కాబట్టి సిమెంట్ నిలబడుతుంది, అప్పుడు తాపి చేస్తారు. దాన్ని చిప్పింగ్ అంటారు. తర్వాత హ్యాకింగ్ అంటే ఏంటంటే బీము మీరు కాంక్రీటింగ్ పోసినప్పుడు పలసగా ఉంటున్నప్పుడు ముందుకెళ్తుంది, అన్ని ఈవెన్గా ఉండటం కోసం ఒక రంపం లాంటిది హ్యాక్ చేస్తారన్నమాట. దాన్ని చిప్పింగ్ అండ్ హ్యాకింగ్ అని మీకు కన్స్ట్రక్షన్లో ఈ పదం మీకు వినిపిస్తుంది. మీరు కన్స్ట్రక్షన్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా రేపు కన్స్ట్రక్షన్లో ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఈ పదం చూసి భయపడకండి. అది తర్వాత టెండర్ షెడ్యూల్స్ ఇన్ కన్స్ట్రక్షన్, మార్కింగ్ అండ్ టోటల్ స్టేషన్ ఛార్జెస్. మార్కింగ్ అంటే మీకు మామూలుగా చూస్తూ ఉంటే మీకు ఏరియా మార్క్ చేస్తూ ఉంటారు, లెంగ్త్లు హైట్లు కొలుస్తూ ఉంటారు కదా, దానికి ఏంటంటే ఒక టోటల్ స్టేషన్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అదే గ్రాఫిక్ డిజైన్ ఇస్తుంది. లేబర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, మనం లేబర్ని మాట్లాడుకుంటే సైట్కి వాళ్ళు బస్సుల ద్వారానో లేదా ట్రైన్ ద్వారానో ముందు రప్పించుకోవాలి కాబట్టి ఆ ఛార్జెస్ కూడా మనమే భరిస్తాం. హైర్ రెంటల్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, పేమెంట్స్ అండ్ టోల్ గేట్ ఛార్జెస్, డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్. మన ఇష్టం వచ్చినట్టుగా కలర్ వేయటాలు, మన ఇష్టం వచ్చినట్టుగా విండో డిజైన్ పెట్టడాలు, డోర్ డిజైన్ పెట్టడాలు జరగదండి. మనం ఒక డిజైన్ చేయించాలి, ఆ డిజైన్ అప్రూవల్ కోసం చీఫ్ ఇంజనీర్ గారు ముందు పెట్టాలి. ఏది గవర్నమెంట్ కాంట్రాక్టర్ అయితే చేసిన తర్వాత ఆయన ఓకే అన్న తర్వాత అదే డిజైను అదే కలరింగ్ మనం వాడాలి, అదర్వైజ్ ఇట్ విల్ బి రిజెక్టెడ్. అది గుర్తుపెట్టుకోండి. డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్, పేషెంట్స్ రిఫరెన్స్. మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం, లాభం లేదండి మీరు యశోదాకి తీసుకెళ్ళండి అంటారు అని ఆయన ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద రాసిస్తాడు. మీరు తీసుకుని వెళ్ళి పేషెంట్తో పాటు అది ఇస్తే ఎవరైతే ప్రిస్క్రైబ్ పంపించారో వాళ్ళ పేరు రాసుకుంటారు రిఫరెన్సర్. ఆ రెఫరెన్స్కి కమిషన్ కూడా ఇస్తారు. మన ఊళ్ళలో ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు, మన బజార్లో స్ట్రీట్లో కూడా ఆర్ఎంపీలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా కమిషన్ వస్తుంది. దిస్ ఇస్ అన్ ఆథరైజ్డ్ వన్, అన్ఆథరైజ్డ్ కాదు ఇది. క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఛార్జెస్ ఇన్ ఆన్ ఇంపోర్ట్స్, అంటే మీకు ఫారెన్ నుంచి కనుక గూడ్స్ వస్తే సిఎండ్ఎఫ్ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళేమో క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్, వాళ్ళే ఈ కస్టమ్స్ డ్యూటీ కడతారు, రిలీజ్ చేస్తారు, ఎక్కడ పంపాలో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పంపిస్తారు, దాని ఛార్జెస్ వసూలు చేస్తారు. ఓషన్ ఫ్రైట్ ఛార్జెస్ అండ్ ఇంపోర్ట్స్, అంటే మీరు షిప్లో కనుక సరుకులు వస్తే, ఓషన్ అంటే ఏంటి సముద్రం, దానిపైన మామూలుగా రోడ్ అయితేనేమో లారీ ఫ్రైట్ ఇస్తాం, ఇది ఓషన్ ఫ్రైట్ అంటే షిప్ ఫ్రైట్ ఛార్జెస్ కడతాం. తర్వాత ఫిలిం ప్రొడక్షన్ యూస్ ఇన్ మ్యాగజైన్స్ అండ్ టీవీస్, ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్, యాక్టర్స్ అండ్ క్రూ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫిలిం మేకింగ్, ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ ఇన్ సర్కస్ అండ్ ఫిలిం ప్రొడక్షన్, టీచింగ్ స్టాఫ్ salaries in education, remuneration to lab faculties in education, floor rental charges for hoarding
అంటే మన హోర్డింగ్ పైన బిల్డింగ్ పైన మనం స్ట్రక్చర్ పెట్టుకున్నప్పుడు మరి ఆ స్థలం మనది కాదు కదా, వాళ్ళకి రెంట్ ఇవ్వాలి కదా, అది ఫ్లోర్ రెంటల్ ఛార్జెస్ ఫర్ హోర్డింగ్, రీమేకింగ్ రైట్స్ ఇన్ ప్రొడక్షన్, డైలీ వీక్లీ రేటెడ్ వేస్ ఆఫ్ ఫ్యాక్టరీ, హీటింగ్ అండ్ లైటింగ్ ఇన్ ఫ్యాక్టరీ, బోర్వెల్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్, అంటే మనం బోర్వెల్ వేస్తాం కదా వాటర్ కోసం అది. తర్వాత పర్చేజ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఇన్ మైన్స్, అంటే మైన్స్లో జెనరిన్ స్టిక్స్ పౌడర్ కొంటాం అది కూడా. తర్వాత పర్చేజ్ ఆఫ్ బ్రేకింగ్ ఛార్జెస్ ఇన్ మైన్స్, పెద్ద పెద్ద బండలు పడతాయి, దాన్ని మనకు కావాల్సిన సైజుల్లో కట్ చేసుకోవటం. వీక్లీ థియేటర్ రెంట్స్ ఫర్ సినిమా ఎగ్జిబిటర్స్ టు థియేటర్స్ ఇన్ డిస్ట్రిబ్యూటర్స్ బుక్స్లో సినిమా ఆడుకున్నప్పుడు మనం డబ్బులు కట్టాలి కదా థియేటర్ వాడికి, అది వీక్లీ థియేటర్ అంట. బైలా రిజిస్ట్రేషన్, సిట్ కమెన్స్మెంట్ సర్టిఫికేట్, ఫీ ఇన్ చిట్ ఫండ్స్ కంపెనీ, అంటే మీరు చిట్టి మెయింటైన్ చేయాలంటే, చిట్టి రిజిస్ట్రేషన్ చేయాలంటే చిట్ రిజిస్ట్రార్ ఉంటాడు, ఆయన దగ్గర బైలా అని ఒక బుక్, మనం ఆ బైలా ఏంటంటే ఒక పార్ట్నర్షిప్ డీడ్ లా ఉంటుంది, అది ఎక్కడుంది కంపెనీ, దీంట్లో పార్ట్నర్స్ ఎంతమంది, ఎంత విలువైన చిట్టి పెడుతున్నారు, ఏ టైంలో పాట పెడతారు, ఏ డేట్లో పాట పెడతారు, ఏ డేట్ వరకు రన్ చేస్తారు, ఇవన్నీ కూడా వివరాలు దాంట్లో రాస్తారు, దాన్ని బైలా అంటారు, నెంబర్ ఇస్తారు దానికి, అది దాన్ని బైలా రిజిస్ట్రేషన్ అంటారు. ఫ్రాంచైజ్ ఫీ ఇన్ ఆల్ బిజినెసెస్, ల్యాబ్ అండ్ లైబ్రరీ మెయింటెనెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఆనరేరియమ్స్ పెయిడ్ ఇన్ గౌరవ వృత్తి, మా వాళ్ళని తీసుకెళ్ళి లెక్చర్స్ ఇప్పిస్తే, అప్లికేషన్ ఛార్జెస్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే దిస్ కాలేజ్ అప్లికేటెడ్ టు ఉస్మాన్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ రాస్తారు కదా, దాని పర్మిషన్ ఛార్జెస్. సో దీస్ ఆల్ ది 4 గ్రూప్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ది ట్రేడింగ్ అకౌంట్. సేల్స్ డైరెక్ట్ వచ్చేటప్పటికి రెవెన్యూ సైడ్ పడతాయి, తర్వాత పర్చేస్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి ఎక్స్పెండిచర్ సైడ్ పడతాయి. సో తర్వాత ద రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ రిజల్ట్ ఆర్ గ్రాస్ ప్రాఫిట్. సో ఈ ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఏంటంటే ఇంకొక 2 మిగిలిని, ఏదో 2 గ్రూపులు మిగిలిని, ఇండైరెక్ట్ ఇన్కమ్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత ఇంకోటి చెప్పేది ఏంటంటే ప్లీజ్ గో త్రూ ది నోట్స్ వన్స్ అగైన్ అండ్ వాచ్ ది వీడియోస్. అండ్ 4th నాడు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను, బహుశా 9 o'clockకి ఉంటుంది, 9 to 11 వరకు ఉంటుంది. తర్వాత నేను వెన్యూ అనేది మీరందరూ చాలామంది నాకు రిజిస్టర్ చేసుకున్నారు మెయిల్ ద్వారా. మీరు కూడా ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మీ మెయిల్ పెట్టండి. మెయిల్ పెడితే నేను మెయిల్ ద్వారా మీకు ఎక్కడ ఎగ్జామ్ పెడతాను, మైత్రివనంలో పెడతాను లేదా మా ఆడిట్ ఆఫీస్లోనే పెడతాను అనేది నేను మీకు ఆ వెన్యూ టైము అదంతా నేను మెన్షన్ చేస్తాను, అడ్రస్ కూడా ఇస్తాను మీకు. కాబట్టి ఏంటంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి అవకాశం, ఎందుకంటే మీకోసం పేపర్ సెట్లు తయారు చేయాలి. తర్వాత మామూలుగా మెంబర్స్ ఎక్కువైతే నేను వేరే వెన్యూలో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అప్పటికప్పుడు వచ్చే ఎగ్జామ్ రాయటం కంటే ముందు ఒక మెయిల్ కొట్టండి. మెయిల్ కొడితే నేను దాని ప్రకారం ఏంటంటే మీది ఒక లిస్టు పెట్టుకుంటాను, దాని ప్రకారమే నేను మీకు పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి 4th అంటే సండే నాడు ఎగ్జామ్ బిట్వీన్ 9 and 11 ఆ ప్రాంతాల్లో ఉండొచ్చు. సార్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ మెయిల్. కాబట్టి నేను యాప్లో మాత్రం మీకు పీడిఎఫ్ ఉంది, యాప్ని ఒకసారి చూడండి, డౌన్లోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఏమో మొత్తం యాప్లో కూడా వీడియోలు ఉన్నాయి, తర్వాత సాక్షికి క్లాసెస్లో కూడా వీడియోలు ఉంటాయి. కాబట్టి యూ కెన్ గో త్రూ దెమ్. దాంతో ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారని నేను ఆశిస్తున్నాను. దట్ ఈజ్ మీ ఇష్టం, అది దాని పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీకు మీ స్ట్రెంగ్త్, ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 75% మార్క్ రావాలి అని అన్నాను, కానీ మీరు 75% వచ్చినా, 30% వచ్చినా, 10% వచ్చినా, అసలు మీ స్ట్రెంగ్త్ అంతా మీరు తెలుసుకుంటే మీకు ఒక ధైర్యం ఏర్పడుతుంది. ఎందుకంటే అరే నాకు సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాను, మరి రేపు పొద్దున్న నేను జాబ్ కోసం ట్రై చేయాలంటే నేను ఇబ్బంది పడతాను అని ఆలోచన వచ్చింది. కాబట్టి ఫర్దర్గా మీరు ఏం చేసుకోవాలో మీరు ఆలోచించుకుంటారు. అలానే నా ఇన్స్టిట్యూట్కి రమ్మని కాదు మిమ్మల్ని చెప్పేది ఉన్నారా. కాబట్టి మీ స్ట్రెంగ్త్ కోసమైనా మీరు రాయాలి, నా కోసం కాదు అని అర్థం చేసుకోండి. ఇక రకరకాల పని లేని వాళ్ళు చాలా రకాల మాటలు మాట్లాడతారు, అది మీరు గుర్తుంచుకున్నట్టయితే మీరే పోతారు, ఎవడు పోడు, వాళ్ళు బాగానే ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు రాయాలనుకుంటే మాత్రం అది యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో పీడిఎఫ్ ఉంది, అట్లనే ఇది వాచ్ చేయండి. తర్వాత నాకు మెయిల్ ఇమ్మీడియట్గా పెట్టండి. ఎవరైతే మెయిల్ చేసి రిజిస్టర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే నేను ఇంటిమేట్ చేస్తాను, వాళ్ళే ఎగ్జామ్కి రాయాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ డే.